శ్రీరాముడి వినయం పరశురాముని గర్వభంగం. మిథిలానగరంలో పండుగ వాతావరణం నెలకొంది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అక్కడ రాముడు మరియు సీతాదేవిల వివాహం చాలా వైభవంగా జరిగింది. రాముడు సీతమ్మ చేతిని పట్టుకుని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. ఆకాశం నుండి దేవతలు పూలవాన కురిపించారు. రాముడితో పాటు అతని తమ్ముడు లక్ష్మణుడు కూడా వివాహం చేసుకున్నాడు. లక్ష్మణుడు జనకమహారాజు కుమార్తె అయిన ఊర్మిళను పెళ్లాడాడు. లక్ష్మణుడు ఎప్పుడూ తన అన్నయ్య రాముడికి నీడలా ఉండేవాడు. ఈ శుభసమయంలో లక్ష్మణుడు ఎంతో ఆనందంగా కనిపించాడు. భరతుడు మరియు శత్రుఘ్నుడు కూడా అదే సమయంలో వివాహం చేసుకున్నారు. భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని పెళ్లి చేసుకున్నారు. నలుగురు అన్నదమ్ములు తమ భార్యలతో కలిసి చూడముచ్చటగా ఉన్నారు. దశరథ మహారాజు తన కొడుకులను చూసి ఎంతో గర్వపడ్డాడు. పెళ్లి పనులు ముగిసిన తర్వాత అందరూ కలిసి అయోధ్యకు ప్రయాణమయ్యారు. రథాలు, గుర్రాలు, ఏనుగులతో ఆ ఊరేగింపు ఎంతో కోలాహలంగా సాగుతోంది. దారి పొడవునా ప్రజలు రాకుమారులకు నీరాజనాలు పట్టారు. కాని సడన్గా వాతావరణం మారిపోయింది. అకస్మాత్తుగా పెద్ద గాలివాన మొదలైంది. భూమి కంపించింది. అందరూ భయపడిపోయారు. అప్పుడు వారి ముందు ఒక భారీ ఆకారం ప్రత్యక్షమైంది. ఆయనే పరశురాముడు. ఆయన చేతిలో ఒక పెద్ద గొడ్డలి, భుజాన ఒక విల్లు ఉన్నాయి. ఆయన కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. శివధనుస్సును విరిచిన రాముడు ఎక్కడా అని పరశురాముడు గర్జించాడు. పరశురాముడు చాలా బలవంతుడు మరియు అహంకారి. ఆయన కోపాన్ని చూసి దశరథమహారాజు వణికిపోయాడు. మహాత్మా, నా కుమారులను క్షమించండి అని దశరథుడు వేడుకున్నాడు. కాని పరశురాముడు శాంతించలేదు. ఆయన రాముడివైపు తిరిగి, రామా, నీవు శివధనుస్సును విరిచావని విన్నాను. అది పాత విల్లు. నా దగ్గర ఉన్న ఈ విష్ణుధనుస్సును ఎక్కుపెట్టు, అప్పుడే నీ శక్తిని నమ్ముతాను అని సవాలు విసిరాడు. రాముడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. రాముడు చిరునవ్వుతో పరశురాముడి దగ్గరకు వెళ్లాడు. ఎంతో వినయంతో ఆ విష్ణుధనుస్సును అందుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయేలా రాముడు చాలా సులభంగా ఆ విల్లును ఎక్కుపెట్టాడు. రాముడి ముఖంలో ఎలాంటి గర్వం లేదు, కేవలం ప్రశాంతత మాత్రమే ఉంది. రాముడి శక్తిని చూసి పరశురాముడి అహంకారం ఒక్కసారిగా అణిగిపోయింది. రాముడు సామాన్య మానవుడు కాదని, సాక్షాత్తు విష్ణుమూర్తి అని ఆయనకు అర్థమైంది. పరశురాముడు తన తప్పు తెలుసుకుని రాముడికి నమస్కరించాడు. రామా, నీ వినయమే నీ గొప్పతనం అని కొనియాడాడు. పరశురాముడు తన కోపాన్ని వదిలేసి తపస్సు చేసుకోవడానికి మహేంద్రపర్వతానికి వెళ్ళిపోయాడు. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో రాముడు తన కుటుంబంతో కలిసి అయోధ్యకు చేరుకున్నాడు. ప్రజలందరూ తమ ప్రియతమ రాముడికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడితో బాలకాండ ముగిసింది.